చేయగలుగుతాడు అనుకుంటున్నారా? నీ పాడైపోతున్న జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు ఆయనే. మారాని మధురంగా మార్చగలిగిన వాడు ఆయనే. బెనోనీని బెన్యామీనుగా మార్చగలిగిన వాడు ఆయనే. ప్రతి పరిస్థితుల నుంచి విడిపించి 40 సంవత్సరాల తర్వాత చెప్తున్నాను వినండి. విజయరావు అయ్యగారు సాక్ష్యం చెప్పారు. 40 ఏళ్ళు, మొదటి 40 ఏళ్ళు గడిచిపోయింది. రెండో 40 ఏళ్ళు మందతో గడిచిపోయింది. మూడో 40 ఏళ్ళు దేవుడు మీ అయ్యగారికి మీకు 120 ఏళ్ళు ఇవ్వాలి. ఆమె చెప్పండి. మరి అంతే కదా. మొదటి 40 ఏళ్ళు అక్కడ గడిచిపోయింది, అక్కడ ఐగుప్తులో. రెండో 40 ఏళ్ళు ఇత్రో మంద సరిపోయింది. మూడో 40 ఏళ్ళు కనాను మార్గం. దేవుడు ఆయుష్ ఇచ్చినంత ఇక ముందున్నటువంటి రోజులన్నీ కూడా మీకు మంచి దినములే, కుడి చేతి రోజులే, ఆశీర్వాదపు దినాలే. మేలులతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరచును గాక. అందరూ లేచి నిలబడదాం. త్వరగా మీ బైబిల్ అక్కడ పెట్టండి, లేచి నిలబడండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. శక్తి కలిగిన మా తండ్రి మీకే స్తోత్రం రాజా. జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి ఒక్క నిమిషం. మా పాడైన బ్రతుకులను మార్చగలిగిన వాడా, మారాని మధురంగా మార్చగలిగిన దేవా, నీ కృప కలిగిన హస్తాలకి మమ్మల్ని మేము పూర్తిగా అప్పగించుకుంటున్నామయ్యా. ఈ రాత్రి రెండు చేతులు పైకెత్తి మా చేతుల్లో ఒకసారి పట్టుకో రాజా. మేము మీ చేతిలోనికి వస్తున్నామయ్యా. మేము బెనోని కాదు, మేము బెన్యామీను గోత్రం, మీ కుడి చేతి పుత్రులమయ్యా. మారానుభావం మధురముగా మార్చగలవు నీవు.
మధ్యలో దైవజనులు జానయ్య గారు ప్రార్థన చేస్తారు, పేతురయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం.